హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఇవన్నీ వేస్ట్గా ఉండేవండి మన ఇంట్లో, అందరి ఇళ్లలో ఉంటాయి. ఇవన్నీ ఉపయోగించేసి ముగ్గు రాని వాళ్ళు ముగ్గు నేర్చుకోండి. సంక్రాంతికి 2-3 డిఫరెంట్ డిజైన్ ముగ్గులు అయితే మీకు నేను నేర్పించేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు డిజైన్ వేయడం రాని వాళ్ళు అయితే రండి ఫ్రెండ్స్ చూసేద్దాం. ఇదైతే ఒక షీషాకు వచ్చిన క్యాప్ అండి. దాన్ని బట్టి నేనైతే పతంగ షేప్ అనేది వేసేసుకున్నాను. ఇది ప్లాస్టిక్ బాక్స్, మనకి హోటల్స్ నుండి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి అవి. ఇక ఇదైతే ఫ్లక్కర్ అండి, మనం హెయిర్కి యూజ్ చేసేది ఫ్లక్కర్. దీన్ని అయితే ఇలా డిజైన్ వేసేసుకున్నాను. దీన్ని వేసేసుకొని తర్వాత ఇదైతే మనకి షాంపూకి వచ్చిన క్యాప్ అండి, దాన్ని బట్టి మనం ఇక్కడ డిజైన్ వేసేసుకున్నాను. ఇవన్నీ డిజైన్స్ రాని వాళ్ళు యూజ్ చేయండి. ఇవన్నీ లేకుండా కూడా నేను గీయగలను, కానీ మీకు రాని వాళ్ళకి చూపించడానికి నేనైతే ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ యూజ్ చేసి రాని వాళ్ళు యూజ్ చేసి మీరు ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వేసేవచ్చు. చిన్నగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది మనకి యూజ్ అవుతుందండి. నేను చూపించిన చిన్న చిన్న ముగ్గులు. మనకి ఇవన్నీ చాలా పెద్దగా కావాలి ముగ్గు అనుకుంటే కొంచెం పెద్ద సైజులో యూజ్ చేయాలని. ఇక ప్లేట్ పెట్టేసుకొని చూసారు కదా, రౌండ్ అయితే తీసేసుకున్నాను. ప్లేట్ పెడితే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇంక ఈ రౌండ్నే ఇట్లా డిజైన్ మనం వేలు పెట్టి డిజైన్ అయితే చేసేసుకోవాలి. ఇంకంతే. దీంట్లో అయితే కలర్స్ నింపాలండి. కలర్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చండి. మీరు ఎట్లా ఏ కలర్లో కావాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే నింపేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి అయితే నింపేస్తున్నాను. ఈ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తాయండి. కాకపోతే రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అలాంటి వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసేసి ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చండి. ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో మనకి. చూడండి, లాస్ట్గా అయితే నేను సంక్రాంతి అని రాసేస్తున్నాను. సంక్రాంతి అని రాయడం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళతో అయినా రాయించుకోండి, అది లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇక ఈ సంక్రాంతికి అయితే ఫస్ట్ డిజైన్ ముగ్గు అయితే అయిపోయిందండి. చూడండి, మన దగ్గర ఉన్న వాటిని ఉపయోగించి డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇదైతే సెకండ్ ముగ్గు డిజైన్ అండి. దీనికైతే నేను థమ్స్అప్ బాటిల్ క్యాప్ అయితే యూజ్ చేశాను. ఇక ఇదైతే పర్ఫ్యూమ్ బాటిల్ క్యాప్ అండి. ఇదైతే షేప్ బాగుందని తీసుకున్నాను నేను. చూడండి ఎంత బాగా వస్తుందో, కరెక్ట్గా వచ్చేస్తుందండి. సేమ్ ఈ క్యాప్ యూజ్ చేసి దీనికి రౌండ్ మొత్తం ఇదే డిజైన్ వేసేసుకోవాలి. మనకైతే ఒక పువ్వులాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా వచ్చిందో, కరెక్ట్గా వచ్చినాయి. మనం చేత్తో వేయాలంటే వేయలేము అంత నీట్గా. ఇక మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని దీనికి కూడా రౌండ్ షేప్ వేసేసుకోవాలి. పెద్ద ముగ్గు కావాలంటే మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలండి. పెద్ద సైజ్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇట్లానే పెద్దవి ఉంటాయండి, నేను చూపిస్తాను మీకు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నాకు ఫాలోవర్స్ పెరిగినప్పుడు నేను తప్పకుండా మీకు చూపిస్తాను. పెద్ద ముగ్గు వేసి ఇట్లానే ముగ్గు రాని వాళ్ళు కూడా కరెక్ట్గా వేసేలాగా, కరెక్ట్ షేప్లు వచ్చి కరెక్ట్గా ఇట్లానే వేసేలాగా అన్నీ ఏమేమి యూజ్ చేయాలనేది నేను మీకు తప్పకుండా చూపిస్తాను. అప్పటివరకు అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. ఇక ఈ సెకండ్ ముగ్గు డిజైన్ అయితే అయిపోయిందండి. కలర్స్ ఒకటి నింపేసుకుంటే అయిపోతుంది మనకి. చూడండి ఎంత ఈజీగా సెకండ్ ముగ్గు కూడా కంప్లీట్ అయితే చేసేసాను. ఇక థర్డ్ ముగ్గు అండి. ఇదైతే మన కిచెన్లో యూజ్ చేసే బుట్ట అండి. దీన్ని బట్టి మనం అయితే డిజైన్స్ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇట్లా వేసేసుకొని బోర్డర్ అంతవరకు ఆల్రెడీ దీన్ని పెట్టేస్తే మనకైతే డిజైన్ వచ్చేస్తుంది. బోర్డర్ అయితే వేసుకోవాలి. దానికి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని సేమ్ అట్లానే రౌండ్ వేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ వేలుతో సేమ్ అలానే డిజైను. చాలా సింపుల్గా ఉంటుందండి, మనకేం కష్టం ఉండదు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది ఈజీగా అయితే ముగ్గు అనేది ఎట్లా వేయాలనేది నేనైతే చూపించాను. అన్నీ మన దగ్గర ఉన్న వస్తువులేనండి. అన్నిటిని చూసుకోవాలి మనం, ఏది కరెక్ట్గా సరిపోతుందా లేదానని. అంతేనండి, తొందరగా చకచక అయిపోతుంది. మనం కలర్స్ అయితే నింపుకోవచ్చు. సంక్రాంతికనే కాదు, ఏ పండగకైనా మీరు ఇలా ఈజీగా యూజ్ చేసి మన దగ్గర ఉన్న వస్తువులతో యూజ్ చేసి ఇలా ముగ్గు అయితే వేసుకోండి. ఇక నేనైతే లాస్ట్గా పతంగ వేసేసాను. ఎలా అయినా వేసుకోవచ్చు, సంక్రాంతి అని కూడా రాసుకోవచ్చు, దీంట్లో ఎలా అయినా వేసుకోవచ్చండి. ఇక ఈ ముగ్గులు అయితే నచ్చితే మీకు నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.